వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. చియాన్ విక్రమ్ ఒక సినిమా కోసం తన పాత్ర కోసం 1000% కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. కానీ సక్సెస్ మాత్రం ఒక 50% కూడా రాదు. విక్రమ్ పడే కష్టానికి తగ్గ స్థాయిలో హిట్ వచ్చి చాలా కాలం అయింది. అపరిచితుడు తర్వాత విక్రమ్ స్థాయిలో ఒక్క హిట్ కూడా పడలేదు. ఎన్నో సినిమాలలో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు, కానీ ఏది కూడా వర్కౌట్ కాలేదు. మనోహరుడు, నాన్న, పొనియన్ సెల్వన్ 1, 2 ఇలా ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ విక్రమ్కు కమర్షియల్గా మరో మెట్టు ఎక్కించలేకపోయాయి అవి. ఇక ఇప్పుడు రంజిత్తో కలిసి తంగలన్ అనే సినిమాను చేశారు. ఈ చిత్రం ఆగస్టు 15న వచ్చింది. ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మరి అంత గొప్పగా ఏమీ లేదని, రంజిత్ విసిగించాడని సినిమాను చూసిన ఆడియన్స్ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ పడాల్సిన దానికంటే ఎక్కువగా కష్టపడ్డారని, కానీ రావాల్సిన సక్సెస్ కంటే తక్కువ సక్సెస్ వస్తుందని చెప్తున్నారు. ఇలాగా విక్రమ్ తంగలన్ గట్టెక్కుతుందా లేదా అన్నది అంతా అనుకుంటున్న టైంలోనే విక్రమ్ ఒక బాంబ్ అయితే వేశారు. విక్రమ్ ఇప్పుడు తంగలన్ 2ని ప్రకటించేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్లో తంగలన్ థ్యాంక్స్ మీట్ అయితే నిర్వహించింది. ఇక ఈవెంట్లో విక్రమ్ ఇలాగే అనౌన్స్ చేశారు. అందరూ తంగలన్ను ఇంతలాగా ఇష్టపడుతున్నారు కాబట్టి మేము రెండో పార్ట్ని కూడా ప్లాన్ చేస్తున్నామని అయితే అన్నారు. అసలు తంగలన్లో చెప్పేందుకు 100 కథలు ఉన్నాయని కూడా అన్నారు. ఇక త్వరలోనే పార్ట్ 2ని కూడా మీ ముందుకు తీసుకువస్తామని కూడా ఆడియన్స్కు అప్డేట్ అయితే ఇచ్చారు విక్రమ్. అసలే ఇప్పుడు సినిమాలను పార్ట్ల పేరుతో కథలు సాగదీస్తున్న సంగతి మనకు తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్ 2, పార్ట్ 3 అంటూ మేకర్లు హంగామా చేస్తున్నారు. మరి తంగలన్ విషయంలో పార్ట్ 2 అనేది కేవలం ప్రకటన వరకు మాత్రమే ఆగుతుందా, ఆచరణలోకి కూడా వస్తుందా అన్నది మనం చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.